అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మే 21 బుధవారం ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఆమె ఏ విధంగా చేస్తుంది? ఇంతకీ కన్యా రాశి వారి జీవితంలో రాబోయే రోజు ఎలా మార్పులు రాబోతున్నాయి? మే 21 తేదీన మీ జీవితంలో ఏం జరుగుతుంది? బుధవారం రోజు కన్యా రాశి వారికి ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది? మరి మీ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది? అదేవిధంగా మీ యొక్క రాశి వారికి గ్రహ సంచారం యొక్క రాబోయే రోజుల్లో ఎలా ఉండదు? ప్రతికూలతలు రాబోతున్నాయి, ఎటువంటి అనుకూలతలు రాబోతున్నాయి, లేదంటే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్యోన్యత అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదాయాలతో చేసిన పనులలో మీరు ఆర్థిక లాభాలను కలుగుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి అందుకుంటారు. కన్యా రాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితాలు అనేటివి పొందుకుంటారు. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా అనేది ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటారు. ఇక అనుకూలంగా జరుగుతుంది. ఇక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆమె అదృష్టం బాగా కలిసి రాబోతుంది. అది కూడా కొన్ని రోజులలో, రాబోయే రోజులలో ఉంటుంది. ఇకపోతే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. వీరికి మంచి లాభాలు పొందే జరుగుతుంది. ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు పొందుకుంటారు. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మరి ఈ విషయానికి సంబంధించిన క్వాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 21 తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారి ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా సీక్రెట్గా ఇష్టపడుతుందండి. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఈ విధంగా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కాబట్టి ఎవరైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన అంటే ఏదైనా రహస్యాన్ని ఆమె చాలా జాగ్రత్తగా గుట్టుగా వన్ సైడ్ లవ్ చేస్తుంది. అది ఎవరైనా తెలిసే ప్రాబ్లం అవుతుంది కదా. తను చివరి వరకు కూడా తెలియకుండా, ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ చెప్పాలి అంటే తన ప్రేమిస్తున్న విషయం చెప్పాలన్నదే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పుకోలేకపోతుంది. కాబట్టి తన భయపడుతూ తన కనపడుతూనే అసలు తలదించుకొని వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ మీకు చెప్పలేకనే చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టుగా చెప్పలేక ఇలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అటువంటి స్త్రీ ఆ సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా కనబడుతుంది. మీకు వెళ్ళి చెప్పాలని ఆమె ప్రయత్నం అనేది చేస్తుంది. ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని మీకు లవ్ ప్రపోజల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక మ్యారేజ్ బ్యూరో పర్పస్ కూడా పెడుతుంది. తన అప్పటి నుంచి కూడా అన్నీ ఇష్టపడుతూనే ఉంటుంది. ఎక్కడ అంటే మీకు అయితే ఆఫీస్లో కనిపించడం, వ్యాపారంలో, మీ ఇంటి చుట్టుపక్కల, లేదంటే రియల్ ఎస్టేట్లే తెలిసిన వాళ్ళు, సన్నిహితుల, శ్రేయాభిలాషుల వల్ల వాళ్ళ పర్పస్ అనేది మీకు
ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా సరే ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది. అది కూడా రహస్యంగా అండి, ఎవరికి కూడా చెప్పదు. తనకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ దేవునికి తప్ప మూడొక వ్యక్తికి తెలియదు అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతుంది, ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇక అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం కూడా చాలా బాగా ఉంటుంది. ఇక జీవితం కూడా చెప్పాలి అంటే చాలా కన్యా రాశి వారికి ఇప్పటి నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా మీ యొక్క వారం గడుస్తుంది. ఈ వారం ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్పడం జరుగుతుంది. తన మనసులో ఉన్న మాట దాంతో మీరు ఆకస్మికంగా మీలో చాలా మార్పులు మీ జీవితంలో గడుపుతాయి. ఆర్థికంగా కూడా లాభదాయకం పడతారు. వృత్తి వ్యాపారం సంబంధమైన జీవితాలలో మారుతుంది. వ్యాపారాలు కూడా మారుతాయి. పురోగతి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక లావాదేవీలు చేస్తున్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరైతే ఇతరులను గుడ్డిగా నమ్మేసి సీక్రెట్ విషయాలను అసలు చేసుకోకూడదని, లాభదాయకమైనటువంటి పథకంలో చేరడానికి మీరు చేసిన అవకాశాలు ఒక స్త్రీ వలన ఆత్మపరమైన కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ యొక్క రాశి వారికి. ఇక పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ బంధాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరగడం అనేది జరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషం అనేది బాగా స్వామితోనే ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రారంభాలలో మీ యొక్క రాబోయే ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కూడా మీరు ప్రశంసలు పొందుకుంటారు. ఇక ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఈ యొక్క వారం మధ్యలో కొన్ని కొత్త పనులకు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సమితి వివాదాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా చాలా ఫేవరబుల్గా అవుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఎవరిని చాలా కాలంగా భూమి లేదా ఆస్తులు కొనుక్కోవాలని చెప్పేసి అమ్ముకోవాలని చెప్తున్న వారికి, ఆలోచిస్తున్న వారికి ఈ వారం నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రెండో భాగంలో మీరు దశ ఉంది. ప్రభావవంతంగా ఒక వ్యక్తిని కలిస్తే ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇక మీరు కోరుకున్నట్టుగాని కోరుకొని నెరవేరవచ్చు. ఈ వారంలో విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడం వల్ల మీరు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలైతే మీ అందాన్ని పెంచుతాయి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక చివరి భాగంలో స్త్రీ అభిలాషులు సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అన్నింటికీ కూడా విజయం సాధించే పరిస్థితి ఉంది. మీ కన్యా రాశి వారికి యొక్క జీవితంలో ప్రకారం వారికి సంబంధించిన మే 21 తేదీన బుధవారం రోజున కన్యా రాశి వారికి ఒక స్త్రీ ఏ విధంగా రహస్యంగా ఇష్టపడుతుంది, తన మనసులో ఉన్న మాట తెలుసుకుందాం. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారంలోనే అనుకూల ఫలితాలు సాధిస్తారు. మొహమాటాన్ని దరిచేరనివ్వవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసేటువంటి అనారోగ్య సమస్యలకు దొరుకును. వివాదాలకు సంబంధించి విలువైన విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గంలో పరిచయాలు ఏర్పడను. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. వ్యాపారం సజాగా సాగడం. దూర బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు తొలగును. అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన బాధ్యతలు పెరుగును. అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనులలో ఆలోచించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సన్నపాటి వివాదాలు తొలగును. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలు ఏర్పడను. బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు.